వెల్కమ్ టు మై ఛానల్. నా ఛానల్ని ఫస్ట్ టైం కనుక చూస్తే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ అయితే చేసేసుకోండి. ఇదిగోండి మా ఇంటి దగ్గరే మా లైన్లోనే వినాయకుడిని అయితే పెట్టారు. ఇదిగోండి రమాంటి వాళ్ళైతే ఈరోజు పీటల మీద వాళ్ళ ఇద్దరు కొడుకులు కూర్చున్నారనమాట. అందుకని ఆంటీయే ప్రసాదం వచ్చి చేసుకొని వచ్చింది. ఇంకా అక్కడ కూర్చున్న వాళ్ళందరూ కూడా వేరే జంట కూడా కూర్చున్నారు. వాళ్ళు కూడా ప్రసాదాలు చేసుకొచ్చేసారు. చాలా బాగా జరిగిందండి. వినాయకుడికి మాత్రం పూజ బాగా చేశారు. ఇంకా పూజ అంతా అయిపోయాక కూడా అందరికీ తాంబూలాలు అయితే ఇచ్చారు. మీరు కూడా చూడండి ఎంత బాగా చేస్తున్నారో పూజ.
పూజ అయిపోయి అందరం ప్రసాదాలు అయితే అందరికీ ప్రసాదాలు పంచేశారు. పంచేశాక పిల్లలందరూ కలిసి చూడండి ఎంత బాగా డ్యాన్స్లు వేస్తున్నారు. అందరు పిల్లలందరూ కూడా చాలా బాగా వేస్తున్నారు డ్యాన్స్ అయితే. ఇదిగోండి ఒక్కొక్కరు ఒక్కొక్క సాంగ్కి అయితే బాగా వేస్తున్నారు. పిల్లలు డ్యాన్స్ అయిపోయాక ఆడవాళ్ళకి మ్యూజికల్ చైర్ అయితే పెట్టారండి. ఇదిగోండి నన్ను కూడా లాగారు. నేను ఉండను అన్నా కానీ రావాల్సిందే అని రమ ఆంటీ వాళ్ళు మొత్తం రండి అందరం నుంచుందాం అని చెప్పి నన్ను కూడా నుంచోబెట్టారు. నేను పక్కన కూర్చుంటా రానన్నా కానీ లాగేశారనమాట. చూడండి అక్కడ మ్యూజికల్ చైర్స్ వాడుతున్నారు ఆడవాళ్ళందరూ కూడా. ఇక్కడ 11 మెంబర్స్ అయితే 10 కుర్చీలు వేశారు కదా. నేనైతే 3 కుర్చీలు ఉండేదాకైతే ఉన్నాను. ఇంకా తర్వాత అయితే నేను కూడా ఓడిపోయాను అనమాట. లాస్ట్లో రమ ఆంటీ గెలిచింది. ఇంకా రమ ఆంటీ ఎదుగోండి ఇప్పుడు రమ ఆంటీ గెలుస్తుంది. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను సపోర్ట్ చేస్తున్న ప్రతి ఒక్కళ్ళకి చాలా చాలా థ్యాంక్స్ అండి. ఇలాంటి మంచి మంచి వీడియోస్ కోసం నా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకో మంచి వీడియోతో అయితే మేము ముందుకు వస్తాను. థ్యాంక్ యూ నన్ను ఇలా సపోర్ట్ చేస్తున్నందుకు వెరీ వెరీ థ్యాంక్స్ అండి. మీ వినాయక చవితి సంబరాలు ఎలా జరుగుతాయో నాకైతే కామెంట్ చేసేయండి.